మనం వంకాయలు అయితే భోగి మంటలో కాల్చుకున్నాం కదా, సేమ్ ఈ పచ్చిమిరపకాయలు కూడా నిప్పుల మీద కాల్చేసుకొని ఇట్లా పీసెస్ కట్ చేసుకున్నాం. ఇది వంకాయని మెత్తగా స్మాష్ చేసేసి పెట్టుకున్నాము. అయితే ఇందులో ఈ మిర్చి కూడా వేసేద్దాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వీటిని కూడా కలిపేసుకుందాం. దీంట్లో కొంచెం బెల్లం తరిగిన బెల్లంని కొంచెం వేసుకుందాం. తర్వాత సాల్ట్ కొంచెం సాల్ట్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ కలిసిపోవాలి బాగా. దాంట్లో మనం చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం బాగా గట్టిగా ఉంది కాబట్టి మనకి గట్టిగా కావాలనుకుంటే గట్టిగా ఉంచుకోవచ్చు, కొంచెం లూజ్గా కావాలనుకుంటే లూజ్గా చేసుకోవచ్చు అన్నమాట.